ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు, ముఖ్యమైన గ్రంథాలు, శాసనాలు, నాణ్యాలు, వస్తు అవశేషాల గురించి చూద్దాం అన్నమాట. ఇది నేను ఇండియన్ హిస్టరీ విన్నర్స్ సీనియర్ సార్ బుక్ నుండి తీసుకున్న ముఖ్యమైన సమాచారం. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హెరోడోటస్ గ్రీకు ఫాదర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. భారతదేశ చరిత్రను ఇండాలజీ అంటారు. ఈ ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని సర్ విలియం జోన్స్ని పిలుస్తారు. చారిత్రక ఆధారాలు లేదా లిఖితపూర్వక ఆధారాలు. ఇందులో స్వదేశీ సాహిత్యం, విదేశీ సాహిత్యం అని రెండు రకాలుగా ఉంటుంది. స్వదేశీ సాహిత్యాన్ని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. మతపరమైన సాహిత్యం, లౌకిక సాహిత్యం. అందులో మతపరమైన సాహిత్యం చూద్దాం. మతపరమైన ఆధారాలు చూద్దాం. మతపరమైన ఆధారాలు 4 రకాలు: వేద సాహిత్యం, జైన సాహిత్యం, బౌద్ధ సాహిత్యం. వేద సాహిత్యం వేదాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు. జైన సాహిత్యం అంగాలు, జైన కల్పసూత్ర, పరిశిష్ట పర్వన్, కథా సరిత్సాగరం. బౌద్ధ సాహిత్యం త్రిపీఠకాలు, మిలింద పనుహ, నాగసేనుడు రచించాడు. ఆచార్య నాగార్జున రచించిన గ్రంథాల నుండి తీసుకున్నారు. ఇక లౌకిక ఆధారాలు వచ్చేసి మొదటి లౌకిక గ్రంథం పాణిని రచించిన అష్టాధ్యాయి. తర్వాత చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం మౌర్యుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. కల్హణుడు రచించిన రాజతరంగిణి కాశ్మీర రాజవంశాల చరిత్ర గురించి తెలియజేస్తుంది. జొన్నరాజు రచించిన దివ్య రాజతరంగిణి కాశ్మీర రాజవంశాల చరిత్ర గురించి తెలియజేస్తుంది. శ్రీవర రచించిన జైన రాజతరంగిణి కాశ్మీర రాజవంశాల చరిత్రను తెలియజేస్తుంది. కామాంధకుడు నీతి సారమును రచించాడు. గుప్తుల పరిపాలన గురించి తెలియజేస్తుంది. బాణుడు హర్ష చరిత్రను తెలియజేస్తుంది. హర్షవర్ధనుని పరిపాలన గురించి తెలియజేస్తుంది. పతంజలి రచించిన మహాభాష్యం మౌర్యానంతర వంశాల గురించి తెలియజేస్తుంది. గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ శాతవాహనుల చరిత్రను గురించి తెలియజేస్తుంది. హాలుడు రచించిన గాథా సప్తశతి శాతవాహనుల చరిత్రను గురించి తెలియజేస్తుంది. విశాఖదత్తుడు ముద్రా రాక్షసం మౌర్య వంశ స్థాపన గురించి తెలియజేస్తుంది. విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం అనే 2వ గ్రంథాన్ని రచించాడు. గుప్తుల కాలపు సంఘటనల గురించి తెలియజేస్తుంది. ఇది విద్యకుడు రచించిన కౌముది మహోత్సవం మొదటి చంద్రగుప్తుని పట్టాభిషేకం గురించి తెలియజేస్తుంది. బిల్హణుడు రచించిన విక్రమాంక దేవ చరిత్ర కళ్యాణి చాళుక్య త్రిభువన మల్ల గురించి తెలియజేస్తుంది. జైనకుడు రచించిన పృథ్వీరాజ విజయం పృథ్వీరాజ్ చౌహాన్ 3 విజయాల గురించి తెలియజేస్తుంది. చాంద్ వర్ధయ్ రచించిన పృథ్వీరాజ్ రాసో పృథ్వీరాజ్ చౌహాన్ 3 గురించి తెలియజేస్తుంది. తర్వాత విదేశీ సాహిత్య ఆధారాలు చూస్తే ఇండికా మెహస్తనీస్ రచించాడు. ఇతను సిరియా పాలకుడైన సెల్యూకస్ నికేటర్ రాయబారి. ఈ సెల్యూకస్ నికేటర్ అనేవాడు చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి ఇతన్ని పంపించాడు, మెగస్తనీస్ని. ఈ ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ మౌర్యుల పరిపాలన అంశాల గురించి, దక్షిణ ప్రాంతంలోని పరిపాలన అంశాల గురించి వివరిస్తాడు. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రెన్సీ ఇతను రచించిన ఈ గ్రంథాన్ని రచించిన అతని పేరు రాయలేదు. అతని అజ్ఞాత నాయకుడు అంటారు. అతను భారత రాజకీయ, వాణిజ్య మరియు జాతిపరమైన అంశాలను రచించాడు. నేచురల్ హిస్టరీ ప్లీనీ రచించాడు. మౌర్యుల పరిపాలన అంశాలను గురించి తెలియజేస్తుంది. ఫోకువోకి ఫాహియాన్ ఇతను మొదటి చైనా యాత్రికుడు. 2వ చంద్రగుప్త మౌర్యుని కాలపు విశేషాలను రచించాడు. సియుకి హుయాన్సాంగ్ కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అని అంటారు ఇతన్ని. ఇతను మన భారతదేశాన్ని చాలాసార్లు సందర్శించాడు. కనౌజును పరిపాలించిన హర్షవర్ధనుడు, తూర్పు వాయింగి చాళుక్యుల కుబ్జ విష్ణువర్ధనుడు, పల్లవుల కాలపు మొదటి నరసింహవర్మన్, బాదామి చాళుక్య 2వ పులకేశిలను సందర్శించాడు. వీళ్ళందరి చరిత్రలను గురించి ఇతను రచించాడు. దీపవంశ ఇంగ్లీష్లో ది క్రోనికల్ ఆఫ్ ది ఐస్లాండ్ అని అంటారు. మహావంశ ఇంగ్లీష్లో ద గ్రేట్ క్రానికల్ అని అంటారు. ఇవి 2 సింహళానికి శ్రీలంకకు చెందిన గ్రంథాలు.
ఈ గ్రంథాలు భారతదేశంలోని బౌద్ధ మతానికి చెందిన వివరాలు, మౌర్యులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. కితాబ్ ఉల్ హింద్ ఆల్ బెరోని అనే కవి రచించాడు. ఇతను మహమ్మద్ ఘజనీ ఆస్థాన విద్వాంసుడు. ద హిస్టరీ ఆఫ్ టిబెట్ తారానాథ్ రచించాడు. ఈ తర్వాత పురావస్తు ఆధారాలు చూసుకుంటే శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. ప్రాచీన లిపుల అధ్యయనంను పేలియోగ్రఫీ అని అంటారు. జునాగఢ్ శాసనాన్ని రుద్రధమనుడు రచించాడు. భారత్లో మొదటి సంస్కృత శాసనం నలంద తామ్ర లేదా రాగి శాసనం. ఇది బీహార్లో ఉంది. గుప్తుల కాలం నాటి శాసనం ఇది. స్మారక శాసనాలు అంటే స్మారకాలని నిలబెడతారన్నమాట. వాటి మీద శాసనాన్ని చెక్కిస్తారు. అలా అశోకుని శాసనాలు, ఖారవేలుని హతికుంప శాసనాలు, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, రుద్రదాముని జూనాఘాట్ శాసనాలు, సముద్రగుప్తుని అలహాబాద్ ప్రశస్తి శాసనం, చంద్రగుప్తుని మెహ్రౌలి శాసనం, రెండవ పుల్కేశి ఐహోలు శాసనాలు బయటపడ్డాయి. నాణెముల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. మౌర్యుల విధ్వంక నాణ్యాలు, ఇండో గ్రీకులు రెండు వైపులా ముద్రించిన నాణ్యాలు, గుప్తుల నాణ్యాలపై చెక్కిన గరుడ లాంఛనం, లక్ష్మి మొదలైన నాణ్యాలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమాచారాన్ని అందజేస్తున్నాయి. వస్తు అవశేషాలు. కుండలు హరప్పాలో లభించింది. ఈ హరప్పాలో కుండల పరిశ్రమ ఉండేదని నిర్ధారణ అయింది. వరి పొట్టు లోథాల్ రంగపూర్లో లభ్యమైంది. కుమ్మరి చక్రం మెహర్గర్లో లభ్యమైంది. వాస్తురీతి మరియు శిల్పాలు. మన భారతదేశంలో లభించిన వాస్తురీతి మరియు శిల్పాలు. ప్రాచీన వాస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఐకనోగ్రఫీ అంటారు. మన ఉత్తర భారతదేశంలో నగర శైలి కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలి కనిపిస్తుంది. ఆధునిక భారతదేశంలో బ్రిటిషర్స్ వల్ల ఇండోగోథిక్ మరియు నియో రోమన్ శైలులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. గ్రూప్ 2కి సంబంధించిన ప్రతి వీడియోను ఇక నుంచి డైలీ అప్లోడ్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. బాయ్.